హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్. ఈ రోజు మనం టీ ఎలా పెట్టుకోవాలని చూడబోతున్నాం. అది కూడా బాదం టీ అన్నమాట. టీ అనేది రోజుకి 2 సార్లు లేదా ఒక్కసారి అయితే చాలా మంది తాగుతూ ఉంటారు. ఇప్పుడు చాలా టేస్టీగా బాదం టీ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో అయితే చూడబోతున్నాం. ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎలానో చూసేద్దాం పదండి. ఇక్కడ బాదం పప్పు అయితే ఒక 20 అయితే తీసుకున్నాము. ఇలాగా డ్రైగా వీటిని వేయించుకోవాలన్నమాట. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్మెల్ అనేది వస్తుంది మనకి. అవి వేగినప్పుడు అంతవరకు వేయించుకొని కొంచెంసేపు ఆరిన తర్వాత ఇలా జార్లో వేసుకొని 2 ఇలాచి అలానే 1 స్పూన్ దీంట్లోకి పంచదార వేసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. ఈ బాదం పౌడర్ స్టోర్ చేసుకున్నామంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా టీ పెట్టుకోవచ్చు. బాదం టీ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనిలోకి అయితే కప్పున్నర వాటర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే టీ పొడి 1 స్పూన్ అయితే వేసుకున్నాం. మామూలుగా మనం వాడుకునే టీ పొడి అలాగ 1 స్పూన్ వేసుకొని ఒక 3-4 నిమిషాలు బాగా ఈ డికాషన్ మరిగితేనే టేస్ట్ బాగుంటది. అలా మరిగిన తర్వాత ఇక్కడ మనమైతే కప్పున్నర పాలైతే చిక్కటి పాలు అనేది తీసుకున్నాము. కప్పున్నర వాటర్ కి ఇక్కడ కప్పున్నర పాలు తీసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట టీ అనేది. ఇప్పుడు ఈ టీ ఒక్కసారి బాగా పొంగొచ్చిన తర్వాత 1 నిమిషం తర్వాత మళ్ళీ దీంట్లోకి పంచదార అయితే ఒక 3 స్పూన్లు అయితే తీసుకుంటున్నాం స్వీట్ కోసం. ఇక్కడ చూస్తున్నారు కదా, బాదం పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి పొంగు అనేది రానిచ్చుకోవాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ బాగా తిరులుతూ అలా పొంగు అనేది బాగా ఒక 2-3 సార్లు అయితే రావాలి. అలా వచ్చేటప్పుడు ఇలాగ కలుపుకుంటూ మళ్ళీ ఒక్కసారి పొంగు అనేది రానిచ్చుకున్నామంటే అలా మొత్తం కూడా ఒక 3 సార్లు అలాగ పొంగు అనేది వస్తే చిక్కగా మంచిగా మనకి టేస్టీగా బాదం టీ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా కప్పులోకి తీసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే బాదం టీ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంట్లోకి మనం పంచదార అయితే 3 స్పూన్లు అయితే తీసుకున్నాం కదా, మీకు టేస్ట్ తగ్గట్టు మీరు తీసుకోండి. కొంతమంది తక్కువగా వేసుకుంటారు కాబట్టి ఇక్కడైతే మనం అది కూడా ముగ్గురికి వచ్చేటట్టు అయితే టీ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇలాగా 3 కప్పుల్లోకి అయితే తీసుకోవచ్చు ఈ టీ అనేది. టీ పెట్టడం రాని వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి. ఎన్ని నీళ్ళు తీసుకున్నాం, ఎన్ని పాలు తీసుకున్నాం, ఎంత పంచదార తీసుకున్నాం, ఎంతసేపు కాగబెట్టుకున్నాం అనే దాన్ని బట్టి టీ పెట్టడం అనేది చాలా ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి.